సార్ బోధకాలు, లింపడీమా. యెస్. సో, ఇది అంటే ఏదో కాలు చిన్నగా వాపు వచ్చింది అని జెప్పేసి అనుకుంటా ఉంటారు. అది కాస్త మరి పెరిగి పెద్దయిపోతా ఉంటది. సో, ఇది బోధకాలు అదేవిధంగా ఎడిమాకి దీనికి ఎట్లా మనం డిఫర్ చేయాలి? ఏ టైంలో మనం డాక్టర్‌ని విజిట్ అవ్వాలి సార్? సో, లింపెడిమా ఆర్ బోధకాలు. అయితే లింపెడిమా అనేది వేరు, బోధకాలు అనేది వేరు. ఓకే. సో, లింపెడిమా అంటే లింఫాటిక్ సిస్టమ్. ఆహా! మన కాళ్ళల్లో గానీ, చేతుల్లో గానీ రక్త సరఫరా చేయడానికి ఆర్టరీస్ అనేవి ఉంటాయి. ఓకే. వెయిన్స్ అనేవి ఉంటాయి. హ్మ్. వీటితోటి ఓన్లీ వాటర్ శాతం మాత్రమే తీసుకెళ్ళి కొన్ని ప్రోటీన్స్‌ని తీసుకెళ్ళే వాటిని మనం లింఫాటిక్ ఛానల్స్ అంటాం. ఓకే. సో, ఈ లింఫాటిక్ ఛానల్స్ బ్లాకేజ్ అవ్వడం వల్ల మనకు ఈ లింపెడిమా అనేది వస్తుంది. సో, వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ లింపెడిమా ఈజ్ బోధకాలు. ఓకే. సో, సైంటిఫిక్‌గా మాట్లాడితే ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ అనేటువంటి ఒక పారాసైట్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఈ లింపెడిమా, ఆ బోధకాలు అనేది వస్తుంది. ఓకే. ఓకే. అది మనకు క్యులెక్స్ మస్కిటో హ్మ్. కుట్టడం వల్ల ఈ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ ఒక మనిషి నుంచి ఒక మనిషికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం మలేరియా ఫీవర్ తీసుకున్నట్టయితే హ్మ్. అనాఫిలస్ అనే మస్కిటో, ఫీమేల్ అనాఫిలస్ కాటు వల్ల కుట్టడం వల్ల మనకు మలేరియా వస్తుంది. అలాగే క్యులెక్స్ దోమ వల్ల ఈ లింపెడిమా, బోధకాలు అనేటువంటిది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే అది ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ కుట్టినప్పుడు హ్మ్. ఈ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ దోమల రక్తంలోకి వెళ్తుంది. హ్మ్. మళ్ళీ వెళ్ళి ఇంకొక పేషెంట్ లో కుట్టినప్పుడు అందులో ఓకే. ట్రాన్స్ఫర్ మళ్ళీ అవుతుంది. వాళ్ళకొస్తది. ఓకే. ఓకే. సో, ఆ క్యులెక్స్ దోమ కుట్టడం వల్ల ఈ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ వల్ల వచ్చేదాన్ని మనం బోధకాలు అంటాం. సో, లింపెడిమా అనేటువంటి దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. హ్మ్. అందులో ఒక రీజన్ బోధకాలు.